అందరికీ హాయ్ అండి. ఆఫ్టర్నూన్ నుంచి తెస్తున్నాను, అంటే మధ్యాహ్నం నుండి తెస్తున్నానండి. వంట చేసేటప్పుడు చేమదుంపలు పట్టుకొచ్చారు. వాటితో పాటు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలండి. అది వీలు చూసుకొని చేస్తాను. ఇంకా మధ్యాహ్నం కర్రీకని కూరకి చేమదుంపల పులుసు, అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెమే పెడతాను సింపుల్గాను. ఇంకా అందులో ఒక పూట సోమవారం కదండి, కృష్ణాష్టమి రోజు. ఇంకా కూర అది చేసేసి అదండి కూర వేసేస్తున్నాను. ఆనియన్స్ అవి వేసేసాను, సాల్ట్ వేస్తున్నాను. ఒక పక్క రైస్ పెట్టానండి, అది అవుతుంది, పొంగు వస్తుంది. ఆ పక్క స్టవ్ చూసారా, కొంచెం నల్లగా మసి అంటారా, అదే అది పడుతుందండి. స్టవ్ మార్చుదాం అనుకుంటున్నాం కానీ కుదరటం లేదు. మనం మార్చేస్తా అన్నారు, నేనే వద్దన్నాను, తర్వాత మార్చుకుందాంలే అని. నేను మార్చమన్నప్పుడు తను మార్చరు, తను మారుస్తుంటే నేను వద్దన్నానండి. ఇంకా పైన కొంచెం ఎక్కువైపోయి వచ్చేస్తుంది, అందుకని కొంచెం తీసేసాను. ఇంకా టమాటాలు అవి ఎక్కువే వేసానండి, ఎందుకంటే చింతపండు కొంచెమే ఉంటే అదే వేద్దాం కదా, టమాటా కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందని కొంచెం టమాటాలు ఎక్కువ వేసాను. ఎక్కువ అంటే ఇంకా అదిలేండి, ఎప్పుడు ఒకటి అలా వేసి దాన్ని వైటున్నారా ఇంకొకటి యాడ్ చేసాను అనమాట అండి, అందుకే అన్ని ముక్కల్లా కనబడుతున్నాయి. ఇంకా టమాటోస్ కూడా వేసేసి కలిపేసాను అనుకోండి. మగ్గిన తర్వాత బాగా అప్పుడు చేమదుంపలు కూడా ఫస్ట్ ఉడకబెట్టేసాను కదా, ఇంకా అవి కూడా వేసేస్తాను. వేసి కలిపేసి కారం కట్ట వేసామనుకోండి, అప్పుడు మంచి టేస్ట్ బాగుంటుంది కూడాను. ఇంకా కొంచెం కుక్కర్ పై మూత అండి, అది బెల్ట్ ఉంటుంది కదండి. చేమదుంపలు ఉడకబెట్టాను కదా, ఇసుక ఏమన్నా ఉంటే దానికి వచ్చేసి ఉందేమో అనుకొని మళ్ళీ దాన్ని తీసి కడుగుతున్నాను. లేకపోతే మళ్ళీ స్టవ్ మీద పైన పెట్టామనుకోండి, ఆ ఇసుక ఏమన్నా ఉంటే మళ్ళీ దాంట్లోనే పడుతుంది. అందుకోసమని అందులో చేమదుంపలు మట్టి ఇసుకలోనే కదా, ఆ ఇసుక ఒకటి మట్టి చాలా కడిగేటప్పుడే చాలా వచ్చింది. ఇంకా అందుకే మళ్ళీ కడిగి అప్పుడు మూత పెడుతున్నాను. ఇంకా రైస్ కూడా అయిపోయింది, కొంచెం వార్చేస్తానండి నేను ఆ మధ్యని. ఇంకా మామూలుగా వార్చకుండా మామూలుగా కుక్కర్లో పెట్టడమో లేకపోతే ఎగర పెట్టడమో చేసేవాళ్ళం కదా, అప్పుడు నాకు కొంచెం ఫేస్ తేడా వచ్చింది, ఎందుకంటే కొంచెం దురద కట్ట రావడం స్టార్ట్ అయింది. ఇంకా అందులో 2 months కదండి, అందుకే ఇప్పుడు ఈసారి నుంచి ఇంకా అన్నం వార్చేస్తున్నాను. వాటర్ అందులోనే సింక్లోనే వార్చేస్తున్నాను, కొలాయి వదిలేని చూసారా. అది గంజి అది వేడిగా ఉంటుంది కదా, అందుకు కొలాయి వదిలితే కొంచెం చల్లగా ఉంటుంది కదా, వెళ్ళేటప్పుడు వాటర్లో కానీ సింకులోకి వార్చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా కూర కూడా అయిపోవచ్చిందండి. మా స్వీటీకి అయితే చాలా ఇష్టమండి చేమదుంపల పులుసు అంటే, ఎంత ఇష్టం అనుకున్నారు. ఇంకా లక్ష్మి వండితే మాత్రం చేమదుంపల పులుసు కంపల్సరీ స్వీటీకి ఇచ్చిద్దేయండి, అంత ఇష్టం స్వీటీకి. చేమదుంపల పులుసు అయినా పప్పు టమాటా, ఇవి పప్పు టమాటా అపార్ట్మెంట్ దగ్గర ఎవరు వండుకున్నా దానికి తెచ్చి ఇచ్చేవారు. ఎవరన్నా అంటే బయట వాళ్ళు ఎవరు కాదండి, లక్ష్మి గారు, రమా గారు, లక్ష్మి, ఇంకా కుమారి గారు అన్నాడు, ఈ నలుగురు మాత్రమే తెచ్చి ఇచ్చేవారు. వాళ్ళ దగ్గర ఇస్తే తీసుకునేదాన్ని తప్ప స్వీటీ కోసమని, లేకపోతే ఇంకెవరి దగ్గర నేను తీసుకోను కూడాను. ఎందుకంటే నేను వండుతాను, నేను వండినా దానికోసమని ఎక్కువగానే వండి ఉంచేస్తాను వంట చేసి. కాకపోతే ఎప్పుడన్నా లక్ష్మీవారం కట్ట చేయను కదా, ఆ టైంలో అయితే మాత్రం తనకి స్వీటీ కోసమని వాళ్ళు ఎవరో ఒకరు తెచ్చి ఇచ్చేవారు అన్నమాట. దానికి అక్కడ అందరికీ తెలుసు పప్పు టమాటా అంటే దానికి చాలా ఇష్టమని. ఇంకా అందుకోసం మా స్వీటీ ఏంటనుకున్నారు, అన్ని వెజిటేబుల్స్ ఎక్కువగా ఇష్టపడుతుందండి. పప్పు టమాటా, బంగాళదుంప కర్రీ, ఇలా చేమదుంపల పులుసు ఇటువంటి అంటే బాగా ఇష్టంగా తింటుందండి. ఆకుకూరలైనా తింటుంది, కానీ అది అన్నీ అదే ఏమైనా అయితే ఎక్కువ నాన్ వెజ్ తింటే, మా స్వీటీ మాత్రం కొంచెం ఎంతైనా స్పెషల్ అండి అది. అందుకే వెజ్ కూడా ఎక్కువగా తింటుంది టిఫిన్లు అన్నీని. ఇంకా పులుసు కూడా కొంచెమే పెట్టాను అన్నాను కదండి, దగ్గరగా అయిన తర్వాత కొద్దిగా అప్పుడు దింపేస్తాను. ఆ పక్క రైస్ కూడా అయిపోయింది. ఇంకా స్వీటీ చూసారా, అది ఎలా చూస్తుందో, దానికి ఆకలి వేస్తుందంట అన్నం పెట్టమని. అందులో ఏ కూర అయినా సరే స్మెల్ని చూసి కనిపెట్టేస్తుంది అండి స్వీటీ. ఇంకా కూర కొంచెమే పెట్టాను అన్నాను కదండి, ఇదిగోండి ఇదే ఒక పూట మాత్రమే పెట్టాను, ఒక పూటకి. ఇంక మధ్యాహ్నం ఎలాగ ఈవినింగ్ టైంలో నైట్ ఎలాగ టిఫినే కదా అని ఇంక మేము తినేసాం. స్వీట్కి కూడా చామదుంపలు పులుసు కలిపి పెట్టేస్తున్నాను. అది చూసారు ఎలా తింటుందో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని ఉంటుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ అలాగే సపోర్ట్ ఇస్తున్నారు కూడా. ఇంకా స్వీట్ చూడండి తినిపిస్తుంటే దానికి వేడిగా ఉందండి రైస్, అందుకే పాపం అది అలాగా కొంచెం వెనక్కి పెడుతుంది. లేకపోతే చాలా ఇష్టంగా నోరు చేపేస్తుంది తినడానికి. అయినా సరే నన్ను ఇబ్బంది పెట్టదు, పెట్టగానే తినేస్తుంది కూడాను. ఇంక ఈవినింగ్ అయిపోయింది, తనకి టీ పెట్టి నేను కూడా తాగేసి ఇంక మొక్కలకి వాటర్ వేద్దామని కొలై వచ్చింది లేండి, మోటార్ ఆన్ చేసి పైకి వచ్చాను. ఇంకా మొక్కలకి వాటర్ అది వేస్తే ముందు వేసేసాను, మళ్ళీ వేస్తున్నాను మర్చిపోయి, తర్వాత అవును కదా వేసాను కదా అనుకొని. ఇంకా ఈ మొక్క ఉంది చూసారా, ఇది ఖర్జూరపు మొక్క అండి.
ఆ చిన్న దాంట్లోనైనా సరే మొత్తం 4, 5 మొక్కలు వచ్చినాయి. కానీ అన్ని మొక్కలకి ఇది ఒక్కటే బతికింది. ఇంకా అది అలాగే వేస్తున్నా, అలా పెంచుతున్నాను. చూద్దామండి ఏం కాయలు కాస్తుందో, అది కొంచెం ఎలాంటిది వస్తుందో చూడాలి. ఇంకా ఇక్కడ తమలపాకు మొక్క ఉంది చూసారా, దానికి వాటర్ వేసాను. అందులో ఏదో మొక్క వచ్చిందండి, లాగుదామని చూసాను కానీ చాలా గట్టిగా ఉంది, రావట్లేదు. ఇంక సరే తర్వాత ఒక రోజు ఇవన్నీ సగం ఈ పనులు ఉండిపోయినాయి కదండి, సగం కాడి నుంచి అవన్నీ అప్పుడు తీద్దాం కదా అని ఇంకా వాటర్ వేసేసాను. ఇంకా అక్కడ ఆ పని అయిపోయిన తర్వాత మేము బయలుదేరి నెట్ షాప్ కని వచ్చామండి. ఎందుకంటే నాకు ఆధార్ కార్డు కోసం కొంచెం దానికోసం తిరుగుతున్నాము. అదేంటో కానివ్వండి, మేము ఎప్పుడు నెట్ షాప్కి వచ్చిన అక్కడ సర్వర్ పని చేయకపోవడమో ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది. అప్పుడే 5 టైమ్స్ 5 సార్లు అనుకుంటా అండి వచ్చాను, కానీ 5 సార్లు అవ్వలేదు. సరే ఇంక ఈరోజు ఇంకా అక్కడే కదా లక్ష్మి వాళ్ళ ఇల్లు కూడాను. ఇంకా లక్ష్మి ఇంటి దగ్గర దింపేసి నన్ను వెళ్ళిపోయారు. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు చేస్తున్నారు. ఇది గోరింట మొక్క చూసారా, చాలా ఇది మామూలు ఎల్లో కలర్ పూలు పూసేది. గోరింట మొక్క చాలా పెద్దది ఉందండి అక్కడ. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు అదే అండి, ఉట్టు కొడతారు కదా, ఫస్ట్ చిన్నపిల్లలతో కొట్టిస్తున్నారు. కానీ ఏం సరదాగా ఆడుతున్నారు అనుకున్నారో, వాళ్ళు కొట్టడం, పెద్దవాళ్ళు కొట్టడం, వీళ్ళేమో ఉట్టు కొట్టడం కోసమని చూస్తున్నారు. కానీ మాకు అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడండి, మాకు రమాగారు వాళ్ళ అబ్బాయి గణేష్ ఉండేవాడు కదా, తనైతే కంపల్సరీ వాళ్ళ ఇంటి ముందు ఇలాగ పెద్ద ఉట్టు కింద పెట్టి కుర్రోళ్ళు అందరూ చాలామంది కొట్టేవారు. చాలా సందడిగా బాగుండేది. కానీ ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, అపార్ట్మెంట్ అక్కడ అమ్మేసి. ప్రియా చూసారు, అక్కడి నుంచి ప్రియా వాళ్ళ బాల్కనీ నుంచి వస్తున్నమాట. నేను వెళ్ళేటప్పుడు వీడియో తీయ అని చెప్పారు, అందుకే తీస్తున్నాను. ఇంకా అక్కడ వాళ్ళు లేరు, మేము లేము. మేము ఉన్న చోట అయితే అసలు ఏ సందడి ఉండదండి, అందరూ ఎక్కువ క్రిస్టియన్స్ కాబట్టి ఇంక సందడి ఏం పెద్ద అనిపించలేదండి. మాకు అపార్ట్మెంట్ దగ్గర అయితే ప్రతి వీధికి ఇలాగా ఉట్టు కొడుతూ ఉంటారు సందడిగా. ఇక్కడ గణేష్ కూడా ఉన్నాడండి, ఇక్కడ తనకి తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు అందరూ కలిసి చేస్తున్నారు. కానీ మాకు ఎంతైనా సరే అక్కడ ఫస్ట్లో అపార్ట్మెంట్ దగ్గర ఉన్న సందడే వేరే అండి. ఒక పక్క లక్ష్మి గారు, రమ గారు, రఘు గారు, వీళ్ళందరూ మేము అందరం ఉండేవాళ్ళం. ఇంకా ఏదైనా సరే కొంచెం తెలియకపోయినా ఒకరినొకరిని అడగడం అలా ఉండేదండి. కానీ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అందరూ మొత్తం చాలామంది వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడ నుంచి కాసేపు చూసి ఇంక లోపలికి వచ్చేసాక లక్ష్మి బ్లౌజ్ కట్ చేస్తుందండి. ఎవరిదో అర్జెంట్ అంటే, అందులో తనకి ఎప్పుడెప్పుడో ఇచ్చినవి ఉంటాయి, తనకి కుదరక, అంటే అన్నీ చాలా బ్లౌజెస్ చాలామంది ఇస్తూ ఉంటారండి, అందుకే అర్జెంట్ అన్నప్పుడల్లా కుడతా ఉంటుంది. ప్రియా వర్క్ రాసుకుంటుంది, చెంటాడు పడుకొని ఫోన్ చూస్తున్నాడు. మేము కూడా బయలుదేరిపోయాం. టెంపుల్ అండి, ముడుగులు టెంపుల్ అది, అక్కడ సుబ్రహ్మణ్యం స్వామి వారు మా అపార్ట్మెంట్ దగ్గర మాట అండి. ఇంకా అలా వస్తూను కుక్కలు చూసారా ఎన్ని ఉన్నాయి అనుకున్నారు. ఇంకా ఇంటికి బయలుదేరాం. మా స్వీట్ ఏం చేస్తుందో, తొందరగా వెళ్ళిపోవాలనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు. తను వచ్చేసరికి లేట్ అయిపోయిందిలేండి, 10:30 అయినట్టుంది. అప్పుడు ఇంకా మేము బయలుదేరి వచ్చేసాం. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ స్వీట్కి రైస్ పెట్టేయాలండి కొద్దిగా, దానికి అన్నం ఉంది, చామదుంపల పులుసు ఉంది కదా, ఇంకా అది వేసి పెట్టేస్తాను. ఇదిగోండి స్వీటీ చూసారా. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.